హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అభ్యసనం అనే చాప్టర్కి సంబంధించినటువంటి టెస్ట్ నెంబర్ 1 అండి ఇది. ఇందులో 30 బిట్స్ అయితే ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థికి తగిన వయసు ఉన్నప్పటికీ ఒక కోర్సును పూర్తి చేయటంలో భాగంగా మధ్యలోనే ఏమాత్రం ప్రగతి చూపలేకపోయాడు. ఇప్పుడు ఆ విద్యార్థిలో నూతన ప్రేరణను కలిగించాడు ఉపాధ్యాయుడు. బోధనా పద్ధతులలో నవ్యతను కనపరిచాడు. నూతన ప్రేరణ పొందిన విద్యార్థి ఉత్సాహంతో తన అభ్యసన ఉధృతిని మరలా కొనసాగించాడు. ఈ అంశమును వివరించే అభ్యసన రేఖలోని దశలు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి. నెక్స్ట్ 1, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థి ఒక కోర్సును నేర్చుకునేటప్పుడు ఏర్పడిన అభ్యసన రేఖలో ఎన్నిసార్లు పీఠభూమి దశలు ఏర్పడవచ్చో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 నిర్దిష్టంగా చెప్పలేము. నెక్స్ట్ 1, ఒక విద్యార్థిలోని సహజ సామర్థ్యం వల్లనే బొమ్మలు అద్భుతంగా గీయగలుగుతున్నాడని ఉపాధ్యాయుడు అర్థం చేసుకున్నాడు. అయినా విద్యార్థిలోని ఆ అంశమును ఉపాధ్యాయుడు ఏ కారకంగా గుర్తిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తిగత మానసిక కారకం. నెక్స్ట్ 1, ఒక పిల్లవాడు 1 నుంచి 9 అంకెలను ఉపయోగించి, అంటే వాడిన అంకె వాడకుండా 3 × 3 చదరంలో ఎటు కూడిన 15 వచ్చేటట్లు చేయమన్నప్పుడు ఆ అంకెలను ఆ చదరంలో అనేక సార్లు మార్చివేస్తూ 10 నిమిషాలకు పూర్తి చేయగలిగాడు. దీనిని వివరించే అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం. నెక్స్ట్ 1, రక్తంను చూసి భయపడే 8 సంవత్సరాల రాము ఎర్రని పెయింట్ చూసినా, ఎర్రని తిలకం చూసినా భయపడుతూ ఉన్నాడు. ఈ ప్రవర్తనను వివరించే పావ్లోవ్ నియమాన్ని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దీపన సామాన్యీకరణము. నెక్స్ట్ 1, ఒక ఉపాధ్యాయుడు రేఖాంశములకు కాలమునకు మధ్య సంబంధమును చెప్పి 2-3 దేశముల కాలమానమును రేఖాంశాల ద్వారా కొలవటంను బోధించాడు. మరో 5 దేశముల యొక్క కాలమానంను కొలవటం ఇంటి పనిగా చేసుకురమ్మని విద్యార్థులను ఆదేశించాడు. ఈ కృత్యమును వివరించు తారండైక్ నియమము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాస నియమం. నెక్స్ట్ 1, ఒక విద్యార్థి కుడి చేతితో గన్ షూటింగ్ నేర్చుకొని జిల్లా స్థాయి గన్ షూటింగ్లో ప్రథమ బహుమతి పొందాడు. అదే విద్యార్థి మరుసటి సంవత్సరం జిల్లా స్థాయి పోటీలలో ఎడమ చేతితో కూడా గన్ షూటింగ్ చేసి మరలా అదే నైపుణ్యాన్ని ప్రదర్శించి మరలా ప్రథమ బహుమతిని పొందాడు. దీనిని ఏ అభ్యసన బదలాయింపుగా నీవు గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ 1, రాము అనే విద్యార్థి వృత్తులు అనే పాఠాన్ని నాటకీకరణ పద్ధతిని ఉపయోగించి నేర్చుకొని బాగా గుర్తు పెట్టుకోగలిగాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా దీనిని ఏ రకమైన స్మృతిగా భావిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ 1, ఒక విద్యార్థి భాస్కర శతక పద్యంను నేర్చుకున్న తర్వాత దాశరథి శతక పద్యంని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు దాశరథి శతక పద్యంను చెప్పమని అడిగితే ఎంత ప్రయత్నించినను భాస్కర శతకం అడ్డు తగులుతూ ఉండటం వల్ల దాశరథి శతకాన్ని చెప్పలేకపోతున్నాడు. దీనిని ఏ రకమైన విస్మృతిగా భావించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 పురోగమన అవరోధం.
నెక్స్ట్ వన్, క్రికెట్ ఆటలో బ్యాట్స్మెన్ బ్యాట్తో బలంగా బాదినప్పుడు దానిని క్యాచ్గా పట్టుకునే బౌలర్ చేతులు వెనకకు లాగుతూ పడిపోవటం అనేది న్యూటన్ 3వ గమన నియమాన్ని అర్థం చేసుకోవటం వల్ల అని వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి చదరంగమును తన సామర్థ్యం మేరకు నేర్చుకొని పాఠశాల స్థాయిలో గొప్పగా రాణించేవాడు. దానిని గమనించిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని గొప్ప శిక్షకుని వద్ద చేర్పించాడు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆ శిక్షకుని సహకారంతో తన పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలుపెట్టాడు. ఈ ఉదాహరణను వివరించు సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఇతరుల స్నేహాన్ని పొందటం కోసం సేవా లక్షణాన్ని అలవర్చుకున్నాడు. దీని వలన అతనికి చాలామంది స్నేహితులు దగ్గరయ్యారు. ఈ విధంగా తన స్నేహం అనే అవసరాన్ని విద్యార్థి సంతృప్తి పరుచుకున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ విద్యార్థి మాస్లో ప్రకారం ఎన్నవ అవసరాన్ని సంతృప్తి పరుచుకోగలిగాడు? ఆన్సర్ ఆప్షన్ 2, 3వ అవసరం. నెక్స్ట్ వన్, విద్యార్థుల అభిరుచులను గుర్తెరిగి వారిని తగిన రంగం వైపుకు మళ్లించాలని భావించే ఉపాధ్యాయుడు ఏ రంగంపై దృష్టి సారించాలని భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 2, భావావేశ రంగం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక విషయంను పునరభ్యసించుటలో 7 ప్రయత్నములను పొదుపు చేయగలిగాడు. మొదట ఆ విషయంను నేర్చుకొనుటకు అతడికి 28 ప్రయత్నములు పట్టినవి. అయితే ఆ విద్యార్థి ధారణలో నిల్వ చేయలేకపోయినది ఎంత శాతం? సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2, 75%. నెక్స్ట్ వన్, రాము అనే విద్యార్థి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు సుబ్బు అనే విద్యార్థి అతడిని బలంగా ముందుకు తోయటంతో ఒక బలమైన రాయిపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక రోజు తర్వాత స్పృహలోకి వచ్చిన రాము తన పేరు, తనకు సంబంధించిన వివరములు ఏవి గుర్తుకు రాక చెప్పలేకపోతున్నాడు. దీనిని ఏ రకమైన విస్మృతిగా భావించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4, ఫ్యూగ్. నెక్స్ట్ వన్, వంట వండుతూ ఉన్నప్పుడు రుచి ఎలా ఉంది, ఉప్పు కారం తగిన విధంగా ఉన్నాయా అని రుచి చూడడం లాంటిదే ఈ అభ్యసన మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 1, నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి మొదట 52 అర్థరహిత పదములను నేర్చుకున్నాడు. ఎలాంటి అభ్యసనం చేయకుండానే 6 రోజులు గడిచిపోయినాయి. అయినా ఎబ్బింగాస్ ప్రకారం ఆ విద్యార్థికి గుర్తుండే పదాలు మరియు మర్చిపోయే పదాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2, 13 గుర్తుంటాయి, 39 పదాలు మర్చిపోతాడు. ఎందుకు అంటే ఎబ్బింగ్హాస్ ప్రకారము మనం నేర్చుకున్న దానిలో 6 రోజులకు 75% మర్చిపోతాము. నెక్స్ట్ వన్, 3వ తరగతి విద్యార్థి పెన్ రాసేందుకని చాక్లెట్ తినేందుకని గ్రహించగలిగినట్లయితే ఆ విద్యార్థిలో జరిగిన అభ్యసనాన్ని ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఏ రకమైన అభ్యసనంగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 2, శాబ్దిక అభ్యసనం. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల పిల్లవాడు తన అమ్మ చాలా ఎత్తున దాచిపెట్టిన కాజాలను ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఉపాయంతో ఒక స్టూలు లాక్కొని ఎక్కి అందుకోవాలని ప్రయత్నించి అది అందక దానిపై ఒక బిందెను బోర్లించి అందుకోగలిగాడు. ఇది ఆ శిశువులో జరిగిన ఏ అభ్యసనముగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3, అంతర్దృష్టి అభ్యసనం.
నెక్స్ట్ వన్, ఏ అనే విద్యార్థి ఆనందంగా కథా పుస్తకం చదువుతున్నాడు. బి అనే విద్యార్థి మాస్టారు తిట్టినప్పుడు మాత్రమే కథా పుస్తకం చదువుతున్నాడు. అయితే ఆన్సర్ ఆప్షన్ 1, ఏ అంతర్గతంగా, బి బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు. నెక్స్ట్ వన్, శిశువుకు స్వీయ అభ్యసన అనుభవాలు కల్పించినట్లయితే శిశువే స్వయంగా జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడు. ఈ విధమైన అనుభవాల వల్లనే శిశువులో నిజమైన అభ్యసనం జరుగుతుంది అని వివరించిన వాదముగా ఈ క్రింది దేనిని నీవు సమర్థిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 3, నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి చిలుక జోస్యంను చెప్పించుకోవటం నీవు చూసావు. చిలుక ఎన్నిసార్లైనా అదే కార్డును తీస్తుంది. ఆ చిలుక అదే కార్డును పలుమార్లు తీయడానికి కారణమైన అభ్యసనమును విద్యార్థికి నీవు వివరించావు. మరి చిలుకలో జరిగిన అభ్యసనంగా దేనిని భావిస్తున్నావు? ఆన్సర్ ఆప్షన్ 1, నిబంధన అభ్యసనం. నెక్స్ట్ వన్, ఒక సిటీ బస్సు డ్రైవరు బస్సులోని బెల్లు మ్రోగిన, బస్సులోని లైటు వెలిగిన, బస్సుపై చేతితో పెద్ద శబ్దం చేసిన బస్సును ఆపుచున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ చర్య పావ్లో నిబంధనంలోని ఏ నియమాన్ని తెలియచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఉన్నత క్రమ నిబంధనం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి మోటార్ బైక్ నడిపే వీడియో గేమ్ను ఆడేటప్పుడు ప్రతి లెవెల్ను పూర్తి చేసినప్పుడల్లా కొన్ని అవార్డులను పొందుతూ ఉన్నాడు. దానితో ఇంకా దానిని బాగా ఆడే ప్రవర్తనను అలవర్చుకుంటున్నాడు. ఈ ప్రవర్తనను వివరించు అభ్యసన సిద్ధాంతంగా దేనిని భావిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 2, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు గాంధీ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆదర్శవంతమైన వ్యక్తి అని అనేక ఉదాహరణలతో విద్యార్థులకు వివరించాడు. గాంధీ చరిత్రను వీడియో పాఠం రూపంలో చూపించాడు. అయినా ఉపాధ్యాయుడు విద్యార్థుల నుంచి ఏ రకమైన అభ్యసనాన్ని ఆశిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1, పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్పుతున్నట్లయితే ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ అభ్యసనంను దేనిగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 1, నిబంధన అభ్యసనం. నెక్స్ట్ వన్, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో దేనిని అభ్యసనంగా గుర్తిస్తావు? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. ఒక విద్యార్థి దీపమును వెలిగిస్తున్నాడు. ఒక విద్యార్థి దీపంను ఆర్పివేయుచున్నాడు. నెక్స్ట్, ఒక విద్యార్థి దీపంను తయారు చేయుచున్నాడు. ఈ మూడు కూడా అభ్యసనాలే. నెక్స్ట్ వన్, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా అభ్యసనము గురించి సత్య ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 3, అనుభవం వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులే అభ్యసనం. నెక్స్ట్ వన్, 8వ తరగతి విద్యార్థి సమగణమును గీయగలుగుతున్నాడు. కానీ దానికి ముందు చతురస్రము, దానికి ముందు రేఖాఖండంను గీయడం నేర్చుకొని వాటి ఆధారంగా సమగణంను గీయటం నేర్చుకోగలిగాడు. దీనిని వివరించు అభ్యసన లక్షణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసనం సంచిత ప్రక్రియ. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ విద్యార్థి కనబరిచే కృత్యము అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ అనే లక్షణాన్ని వివరిస్తుందో ఒక ఉపాధ్యాయుడిగా గుర్తించగలవు? ఏ, రాము అనే విద్యార్థి దేవాలయంను దేవా ప్లస్ ఆలయముగా విడగొట్టగలిగాడు. బి, హట్టుకు బహువచనం హట్స్ అనే నేర్చుకున్న విద్యార్థి ఫుడ్కు బహువచనం ఫుడ్స్ అని చెప్పుచున్నాడు. సి, ఒకే తరగతి చదివే కవల సోదరులైన రాముకు సాధనా పరీక్షలో 85% మార్కులు రాగా సుబ్బుకు 60% మార్కులు వచ్చాయి. సో ఇక్కడ బి మాత్రమే సరైనది.
సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.